అమెరికాలో ఒక అరణ్య ప్రాంతం ఉంది. అక్కడ వేర్వేరు సంవత్సరాల్లో వేర్వేరు వయసుల వాళ్ళు వేర్వేరు పరిస్థితుల్లో ఒక్కొక్కరిగా మాయమయ్యారు. ఏ యుద్ధం లేదు, ఏ ప్రకృతి విపత్తి లేదు, కానీ రికార్డ్స్ మాత్రం ఉన్నాయి. ఈ ప్రాంతం పేరు బెన్నింగ్టన్ ట్రయాంగిల్. ఇది అమెరికాలోని వర్మాంట్ రాష్ట్రంలో ఉంది. గ్రీన్ మౌంటైన్స్ అనే అరణ్య ప్రాంతం చుట్టూ ఈ ట్రయాంగిల్ షేప్ ఏరియా డిఫైన్ చేశారు. ఇది బెర్ముడా ట్రయాంగిల్ కాదు, ఇది ల్యాండ్ బేస్డ్ మిస్టరీ. ఈ ఘటనలు అన్నీ 1945 నుంచి 1950 మధ్యలోనే ఎక్కువగా జరిగాయి. ఒకే రోజు కాదు, ఒకే సంవత్సరం కూడా కాదు, కానీ ఒకే ప్రాంతం. మొదటి కేస్ మిడ్డీ రివర్స్, 75 ఏళ్ల వయసు, ఎక్స్పీరియన్స్డ్ హంటర్. ఆ అరణ్యం అతనికి కొత్త కాదు. హంటింగ్ ట్రిప్కి వెళ్ళాడు, గ్రూప్లోనే ఉన్నాడు. కానీ కొంచెం ముందుకు నడిచిన తర్వాత కళ్ళ ముందే కనిపించకుండా పోయాడు. మ్యాసివ్ సెర్చ్ జరిగింది. డాగ్స్, వాలంటీర్స్, పోలీస్, ఒక్క ఆధారం కూడా దొరకలేదు. కేస్ నంబర్ 2, పౌలా వెల్డన్. తర్వాతి సంవత్సరం పౌలా వెల్డన్ 18 ఏళ్ల కాలేజ్ స్టూడెంట్. ఆమె మధ్యాహ్నం సమయంలో కొద్దిసేపు నడిచేందుకు బయటకు వెళ్ళింది. ఆమెను అరణ్యంలో ఉన్న నడకదారిలో కొందరు చూశారు. ఆమె ఒక రాక్ టర్న్ దగ్గర నడుస్తూ ఆ టర్న్ దాటిన తర్వాత షీ వానిష్డ్. నో స్క్రీమ్, నో స్ట్రగుల్, నో బాడీ. కేస్ నంబర్ 3, జేమ్స్ టెడ్ఫోర్డ్. ఇది చాలా స్ట్రేంజ్ కేస్. జేమ్స్ టెడ్ఫోర్డ్ వరల్డ్ వార్ II వెటరన్. బస్లో ప్రయాణం చేస్తున్నాడు. ప్యాసింజర్స్ ఉన్నారు. బస్ స్టాప్స్ ఉన్నాయి. ఒక స్టాప్ తర్వాత అతని సీట్లో లేడు. బ్యాగ్ ఉంది, టైం టేబుల్ ఉంది, మనిషి మాత్రమే లేడు. బస్ మూమెంట్లో జంప్ చేయడం ప్రాక్టికలీ ఇంపాసిబుల్. కేస్ నంబర్ 4, పాల్ జెప్సన్. 8 ఏళ్ల బాలుడు. ఫామ్ ఏరియాలో తల్లి దగ్గర ఆడుకుంటున్నాడు. కొన్ని నిమిషాల్లోనే కనిపించలేదు. సర్చ్ ఆపరేషన్స్ రోజుల పాటు జరిగాయి. రిజల్ట్ నథింగ్. కేస్ నంబర్ 5, ఫ్రీడా లాంగర్. మోస్ట్ డిస్టర్బింగ్ కేస్. హైక్ చేస్తున్నప్పుడు రివర్లో పడిపోయింది. వెట్ క్లాత్స్ చేంజ్ చేసేందుకు క్యాంప్కి తిరిగి వెళ్తుండగా షీ నెవర్ రీచ్ టు ద క్యాంప్. 6 months తర్వాత బాడీ దొరికింది. అదే ఏరియాలో ఆల్రెడీ సెర్చ్ చేసిన చోటే. కాజ్ ఆఫ్ డెత్ క్లియర్ కాదు. ఈ కేసుల్లో కామన్ పాయింట్స్: విక్టిమ్ డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ జెండర్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, నో క్లియర్ వైలెన్స్ సైన్స్, ఏరియా హెవీలీ ఫారెస్టెడ్, వెదర్ నార్మల్. ఒక్క సీరియల్ ప్యాటర్న్ కూడా లేదు. అదే మిస్టరీ. అథారిటీస్ చెప్పిన పాసిబుల్ రీజన్స్: డెన్స్ ఫారెస్ట్, డిసోరియంటేషన్, సడన్ వెదర్ చేంజెస్, వైల్డ్ లైఫ్ అటాక్స్, టెరైన్ హజార్డ్స్. కానీ ఇవేమి అన్ని కేసులకి కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి. ఎందుకంటే కేసెస్ డాక్యుమెంటెడ్, పోలీస్ రిపోర్ట్స్ ఎగ్జిస్ట్, న్యూస్ పేపర్స్ కవర్డ్, నో ఫైనల్ కంక్లూజన్స్. అందుకే బెన్నింగ్టన్ ట్రయాంగిల్ అన్సాల్వ్డ్ క్లస్టర్గా హిస్టరీలో నిలిచింది. ఇది గోస్ట్ స్టోరీ కాదు, ఏలియన్ థియరీ కూడా కాదు. ఇది రికార్డ్స్ ఉన్న, ఆన్సర్స్ లేని క్లోజ్డ్ ఫైల్స్ మిస్టరీ. కొన్ని చోట్ల ప్రశ్నలు మిగులుతాయి, సమాధానాలు కాదు. బెన్నింగ్టన్ ట్రయాంగిల్ అలాంటిదే. ఇలాంటి రియల్ అండ్ రేర్ సైలెంట్ ట్రూత్స్ని కామ్గా, ఆనెస్ట్గా మనం మాట్లాడుకుందాం. సైలెంట్ టేల్స్ పై చందనాలు మళ్ళీ కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించండి.